హలో గైస్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. తెలంగాణలో అతిపెద్ద నది ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి గోదావరి. అండ్ మంజీరా నది అనేది గోదావరి యొక్క అతి పొడవైన ఉపనది. ప్రణహిత నది గోదావరి అతిపెద్ద ఉపనది. మూసీ నది వచ్చేసి మనకు కృష్ణానది ఉపనది. ఇలా లింకప్ చేసుకొని చదువుకోవాలి. మొన్న హైకోర్టు ఎగ్జామ్లో కూడా మూసీ నది ఏ నది యొక్క ఉపనది అని అడిగాను. ఆన్సర్ కృష్ణానది యొక్క ఉపనది. అండ్ గోదావరి మహారాష్ట్రలో జన్మిస్తుంది. మనకు కృష్ణానది నారాయణపేట తంగిడి వద్ద జన్మిస్తుంది. భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఆన్సర్ కాంచనగంగ. అయితే వరల్డ్లో ఎత్తైంది ఎవరెస్ట్. మనకి నందాదేవి వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉంటుంది. అన్నపూర్ణ మనకు నేపాల్లో ఉంటుంది. భారతదేశంలో రెండవ ఎత్తైనది వచ్చేసి K2. మనకు భారతదేశంలోనే ఎత్తైనది వచ్చేసి కాంచనగంగ. ఇది గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్లో వచ్చేసి ఎవరెస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి K2. మనకు శిఖరాలు వరుస మొత్తం ఎక్కడ ఉంటాయి? హిమాలయాలో ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరెస్ట్ ఒక్క 8.86 మీటర్స్లో ఉంటుంది. మనకు కాంచనగంగ అనేది సిక్కింలో ఉంటుంది. మనకు K2 అనేది కారాకోరం శ్రేణులలో ఉంటుంది, గిల్గిట్ బల్జిస్తాన్లో. మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రక్తానికి ఎరుపు రంగు రావడానికి కారణం ఏమిటి అని అడిగారు. ఆన్సర్ హిమోగ్లోబిన్. అంటే హిమోగ్లోబిన్లో ఉండేది ఐరన్. మనకు ఐరన్ వల్ల లోపించే వ్యాధి ఎనీమియా. రక్త కణాలలో ఉండేది లింఫోసైట్స్. అండ్ ఆర్బీసీ కాలం వచ్చేసి 120 days. తెల్ల రక్త కణాలు తక్కువ కాలం ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు ఆహారం తయారు చేసే ప్రక్రియ ఏమంటారు? ఆన్సర్ ప్రకాశ సంశ్లేషణ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడిందని క్వశ్చన్ అడిగారు. మనకు June 2, 2014 అని అందరికీ తెలుసు. ఇక్కడ ఆప్షన్ని బట్టి చూస్తే 1 November 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మనకు 15 August 1947 స్వాతంత్రం వచ్చింది. 26 January 1950లో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మనకు లోక్సభలో February 18, రాజ్యసభలో February 20 ఆమోదం పొందింది. ఇక్కడ తెలంగాణ రాజధాని ఏది అని అడిగాను. మనకు హైదరాబాద్. అయితే మనకు హైదరాబాద్ నిర్మించింది మొహమ్మద్ కూలీ కుతుబ్షా 1591లో. అండ్ కరీంనగర్ అనేది అప్పటి కాలంలో జోగిని వ్యవస్థ లేని ఏకైక జిల్లా మనకు కరీంనగర్. అండ్ ఖమ్మం జిల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏర్పడింది. 1953 October 1న ఏర్పడింది. మనకి ఇక్కడ తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని అడిగారు. ఆన్సర్ ఇప్పుడు ప్రజెంట్ 33. 2019లో 2 జిల్లాలు ఏర్పాటు చేశారు. అవి ములుగు, నారాయణపేట డిస్టిక్. అండ్ తెలంగాణ అధికార భాష వచ్చేసి తెలుగు, ఉర్దూ. మనకు అప్పుడు నిజాం కాలంలో అధికార భాష ఉర్దూ ఉంటుండే. ఎప్పటి నుంచి అంటే 1884లో. అంతకన్నా ముందు పర్షియా అండి. ఉర్దూ అనేది సాలార్జంగ్ II అధికారికంగా తీసుకొచ్చారు. మనకు తెలుగు అనేది 1955 నుంచి అప్పుడుకున్న ఆంధ్రప్రదేశ్ కాలంలో అధికారికంగా అయింది. ఇప్పుడు మన ప్రజెంట్ తెలంగాణ అధికార భాషలు తెలంగాణ అండ్ ఉర్దూ. కేంద్రం యొక్క అధికార భాష హిందీ. 49లో అమలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసి 1935. అంటే 1935 యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. అయితే అమల్లోకి వచ్చి 1937. ప్రజెంట్ మనకున్న గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా. అండ్ మనకు ఆర్బీఐలో పనిచేసి PM అయినది మనకు మన్మోహన్ సింగ్ గారు. ఇక్కడ ఆప్షన్స్లో 1969 ఉంది కదా, అప్పుడు మనకు ఇస్రో ఏర్పాటైంది. 1950లో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1947లో స్వాతంత్రం వచ్చింది. 1935లో మనకు యాక్ట్ వచ్చింది, 1935 యాక్ట్. జాతీయ జంతువు ఏది అని అడిగారు. ఆన్సర్ పులి. అంటే ఎప్పటి నుంచి అంటే 1972 నుంచి. అంతకన్నా ముందులో మనకు సింహం ఉండేది. అండ్ ఏనుగు అనేది మనకు జాతీయ వారసత్వ జంతువు. చిరుత అనేది ఇప్పుడు మనకు చిరుతలు మన దేశంలో లేవు కాబట్టి ప్రాజెక్ట్ చీతా అనేది 2022 సెప్టెంబర్ నుంచి తెచ్చారు. ప్రాజెక్ట్ చీతా అనేది. మనకు జాతీయ పక్షి ఏదని అడిగారు. ఆన్సర్ నెమలి. అండ్ భారత జాతీయ పుష్పం ఏది?
ఆన్సర్ తామర. భారత జాతీయ గీతాన్ని ఎవరు రచించారని అడిగారు. ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్. అంటే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 24. జాతీయ గీతం మరియు జాతీయ గేయం రెండు ఒకటేసారి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు 1950 జనవరి 24 అప్పుడు. జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ బంకిం చంద్ర చటర్జీ వచ్చేసి మన జాతీయ గేయాన్ని పాడారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ గానాన్ని ఎవరు పాడారు? బంకిం చంద్ర చటర్జీ. ఇది కూడా 1950 జనవరి 24లో అమల్లోకి వచ్చింది. మనకు జాతీయ చిహ్నం ఒకటే 1950 జనవరి 26లో అమల్లోకి వచ్చింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ఇలాగే ప్రాక్టీస్ బిట్స్ని డిస్కస్ చేద్దాం.